నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరు మరియు శాస్త్రి బామ్. కీళ్లన్నీ ఎర్రగా వాచిపోయి తీవ్రమైన నొప్పులు మంటలతో పోటెత్తుతూ నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే కీళ్లవాతానికి కారణాలు, చికిత్స, నివారణ మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. కూర్చోవడం, లేవడం, పడుకోవడం, నడవడం, పని చేయడం మామూలుగా అయితే ఈ కదలికలన్నీ సాఫీగా సవ్యంగా జరిగిపోతాయి. కానీ కీళ్లవాతం బారిన పడ్డప్పుడు మాత్రం ఈ చిన్న చిన్న పనులే అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి. కీళ్లన్నీ బిర్రుగా బిగుసుకుపోతాయి. కీళ్లన్నీ ఎర్రగా వాపొచ్చేసి నొప్పి, మంటతో బాధిస్తుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కీళ్లవాతం బారిన పడ్డాక నిత్య జీవితం దుర్భరంగా మారిపోతుంది. కీళ్లవాతాన్ని తెచ్చిపెట్టే కారణాలేమిటో, కీళ్లవాతానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తేలు కుట్టినప్పుడు ఆ భాగమంతా ఎర్రగా వాపొచ్చేస్తుంది. చురుక్కుమనే పోటుతో తీవ్రమైన నొప్పి మనల్ని విలవిలలాడిపోయేలా చేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ బారిన పడ్డప్పుడు అచ్చంగా ఇలాంటి బాధలే మన ఒంట్లోని కీళ్లలోనూ కనిపిస్తుంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్నే వాడుకలో కీళ్లవాతం అని కూడా పిలుస్తారు. ఈ కీళ్లవాతం బారిన పడ్డప్పుడు కీళ్లన్నీ ఎర్రగా కందిపోయి వాపొచ్చేస్తుంటాయి. కీళ్లని ముట్టుకున్నా నొప్పి పెడుతుంటాయి. ముఖ్యంగా ఉదయం పూట కీళ్లన్నీ బిర్ర బిగుసుకుపోతుంటాయి. దీంతో కూర్చోవడం, లేవడం వంటి చిన్న చిన్న కదలికలు సైతం అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతుంటాయి. కాలు కదపాలంటే కష్టం, చెయ్యి మెదపాలంటే కష్టం. సంకెళ్లు వేసినట్టుగా మొత్తంగా కీళ్లవాతం బారిన పడ్డాక జీవితం అడుగడుగునా సమస్యలా తయారవుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే పెద్ద కీళ్లతో పాటు చిన్న చిన్న కీళ్లల్లో కూడా వాపు కనిపించి బాధిస్తూ ఉండడం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక దీర్ఘకాలికంగా ఉండే ఒక టైప్ ఆఫ్ కీళ్లవాతం. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళల్లో చూస్తాం. 30 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండే ఆడవాళ్ళలో మోస్ట్ కామన్గా చూసే వన్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఇది. దీనికి మెయిన్ కారణం అంటూ ఎందుకు వస్తుంది అన్నదానికి స్పెసిఫిక్ రీజన్ అయితే ఏం లేదు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం దీనికి జెనెటిక్ కాజ్ అనేది ఉంటుంది. పర్టికులర్గా కొన్ని టైప్స్ ఆఫ్ జీన్స్, HLA అట్లాంటివి దీనికి కారణం అవుతాయి. అలానే కొంచెం ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అండ్ లైఫ్ స్టైల్స్, అంటే స్మోకింగ్ వాళ్ళల్లో ఎక్కువ మంది చూస్తాము. అలాగే కొన్ని టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఎప్స్టైన్ బార్ వైరస్, ఇట్లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా వచ్చినప్పుడు కూడా ఈ ఆర్థరైటిస్ అన్నది ప్రెసిపిటేట్ అవుతూ ఉంటుంది. బాడీలో పెద్ద జాయింట్స్, చిన్న జాయింట్స్ అని రెండు ఉంటాయి. మెయిన్గా స్మాల్ జాయింట్స్కి వచ్చేవి. స్మాల్ జాయింట్స్ అంటే ఫింగర్ జాయింట్స్ కానీ, లేదా ఫుట్ జాయింట్స్ కానీ, లేదు రిస్ట్, ఎల్బోస్, ఇట్లాంటివి చిన్న జాయింట్స్ మోస్ట్ కామన్గా నొప్పితో, వాపుతో ఉన్నప్పుడు, ఈ సిమ్టమ్స్తో వచ్చినప్పుడు మనం ఆ పేషెంట్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ని మనం సస్పెక్ట్ చేయొచ్చు. అలానే ఇది ఓన్లీ చిన్న జాయింట్స్కి కూడా పరిమితమే అవ్వదు. పెద్ద జాయింట్స్ లైక్ నీస్, షోల్డర్స్, హిప్స్ ఇవి కూడా ఇన్వాల్వ్ అవుతాయి. దీంట్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సిమెట్రికల్ ఇన్వాల్వ్మెంట్. అంటే ఇప్పుడు కుడివైపు చేతి జాయింట్స్ ఇన్వాల్వ్ అయితే ఎడం వైపు కూడా ఆల్మోస్ట్ అవే జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. వేరే టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఈ సిమెట్రీ అన్నది చూడం. సో రెండు వైపులా సమానంగా ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది. కామన్ కంప్లైంట్ ఏంటి అంటే నొప్పి, వాపుతో పాటు పొద్దున్నే లేవంగానే ఇబ్బంది. ఆ ఇబ్బంది ఏంటి అంటే నొప్పి ఎక్కువగా ఉండటం ప్లస్ వాపు ఎక్కువగా అనిపించటం. ఈ రెండిటి వలన చేతులు కానీ, కాళ్ళు కానీ, లేదా ఏ ఇతర జాయింట్ ఇన్వాల్వ్ అయిన జాయింట్ బిర్రగా అనిపిస్తుంది, టైట్గా పట్టేసినట్లు ఉంటుంది. వీళ్ళు పొద్దున్నే అదర్ పీపుల్ లాగా ఫ్రీగా గుప్పిడి బిగించలేరు. సో ఈ స్టిఫ్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ స్టిఫ్నెస్ ఎప్పుడైతే మోర్ దాన్ 1 hour ఉంది అనుకుంటే అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ పాసిబిలిటీని అంత స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తుంది. ఈ స్టిఫ్నెస్ ఈ జాయింట్ దగ్గర గుమికూడిన చెడు నీరు వల్ల ఈ స్టిఫ్నెస్ అన్నది ఉంటుంది. ఎప్పుడైతే చేతులు కదులుతూ ఉంటాయో లేదా జాయింట్ కదులుతూ ఉంటుందో ఈ చెడు నీరు అన్నది స్ప్రెడ్ అయిపోతుంది. సో అలాంటప్పుడు స్టిఫ్నెస్ ఉండదు. సో ఎక్కువసేపు రెస్ట్ తీసుకున్నాక ఈ నీరంతా ఒక చోట కూడుకోవటం వల్ల ఈ స్టిఫ్నెస్ అన్నది అనిపిస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ నిజానికి ఇది ఆటో ఇమ్యూన్ జబ్బు.
మనలోని రోగ నిరోధక వ్యవస్థ ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో తెలుసుకోలేని సందిగ్ధ స్థితిలో పడిపోయి ఏకంగా మన కీళ్లపైనే దాడి చేయడంతో రుమటాయిడ్ ఆర్థరైటిస్ బాధలు మొదలవుతాయి. ఈ కీళ్లవాతంలో మళ్లీ చాలా రకాలే ఉన్నాయి. కీళ్లు అరిగిపోవడం వల్ల నొప్పులు మొదలైతే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాళ్ల నొప్పులని, ఇన్ఫెక్షన్ సోకడం వల్ల బాధలు మొదలైతే ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధుల మూలంగా కీళ్ల నొప్పులు మొదలైతే దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, ఇలా చాలా రకాల కీళ్లవాతాలు కనిపిస్తాయి. అయితే వీటన్నింటిలోకి అత్యంత బాధాకరమైంది, నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చేది మాత్రం రుమటాయిడ్ ఆర్థరైటిసే. ఇతరత్రా కీళ్ల నొప్పులన్నీ శరీరంలోని ఏదో ఒకవైపు మాత్రమే కనిపిస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మాత్రం ఒకేసారి రెండు వైపులా కీళ్లల్లో బాధలు కనిపిస్తూ ఉంటాయి. ఇదొక ప్రత్యేక లక్షణం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో జనరల్గా కామన్గా చూసేది ఏంటంటే బైలేటరల్, సిమెట్రికల్ అండ్ పాలిఆర్టికులర్. అంటే రెండు వైపులా ఒకేలాగా మోర్ దాన్ 4 జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ అన్నది కామన్గా చూసే టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. అలా కాకుండా కొంతమందిలో సడన్గా వచ్చి సడన్గా తగ్గిపోవటం, ఇట్లాగే రికరెంట్ ఎపిసోడ్స్, అంటే ఒకసారి ఒక జాయింట్ వచ్చి ఆ జాయింట్ బాగా విపరీతమైన నొప్పి వాపుతో వచ్చి ఎర్రగా అయిపోయి కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా 1-2 రోజుల వరకు ఉండి తగ్గిపోయి మళ్ళీ కొన్ని రోజులకు కానీ కొన్ని వారాలకు కానీ కొన్ని నెలలకు కానీ అలాగే ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాలకు కానీ తిరిగి రావటం అన్నది కూడా చూస్తూ ఉంటాం. దీన్ని పాలిండ్రోమిక్ రుమాటిజం అంటాం. ఇంకా రేర్గా ఒక్క సింగిల్ జాయింటే కంటిన్యూగా ఆర్థరైటిస్ రావటం అన్నది కూడా చూస్తాం. పర్టికులర్లీ మోనో ఆర్టికులర్ వేరియంట్ అంటాం. అలా కాకుండానే స్మాల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఇనీషియల్ ప్రజెంటేషన్ కాకుండా ఫస్ట్ ప్రజెంటేషనే పెద్ద జాయింట్స్ అంటే షోల్డర్స్, నీస్, హిప్స్ ఆ జాయింట్ ఇబ్బంది వల్ల కూడా అది కూడా రావచ్చు దీంట్లో. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని మనం వెంటనే డయాగ్నోస్ చేసి ఇమీడియట్గా అగ్రెసివ్గా ట్రీట్ చేయకపోతే 2 కాంప్లికేషన్స్ వస్తుంది. ఒకటి జాయింట్ ఆర్ బోన్ అంటే ఆర్టికులర్ కాంప్లికేషన్స్ అంటాం, రెండోది ఎక్స్ట్రా ఆర్టికులర్ కాంప్లికేషన్స్. అంటే ఈ జాయింట్ ఏది జాయింట్ అయితే ఇన్వాల్వ్ అవుతుందో ఆ జాయింట్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. అది వెముక అతుక్కుపోయి డిఫార్మిటీస్ వచ్చేస్తాయి. చేతులన్నీ వంకర్లు పోతాయి, కాళ్ళు వంకర్లు పోతాయి. ఈ డిఫార్మిటీస్ అన్నవి ఇంకా తర్వాత ఎంత ట్రీట్మెంట్ తీసుకుని ఉన్నా నార్మల్ షేప్కి రావు. ఓన్లీ వాళ్ళలో సర్జరీ అన్నది ఆ టైంలో ఇండికేట్ అవుతుంది. అలా కాకుండా ఈ జాయింట్స్ వరకు ఉన్నప్పుడు మనం చాలా సంవత్సరాలు ఈ ఆర్థరైటిస్ని మనం కంట్రోల్ చేయకపోతే దీని ఎఫెక్ట్ గుండె మీద ఉంటుంది, ఊపిరితిత్తుల మీద ఉంటుంది, లంగ్స్ మీద ఉంటుంది, కిడ్నీ మీద ఉంటుంది. అలాగే చర్మం మీద పుండ్లు రావటం, వేళ్ళు కుళ్ళిపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలానే వీళ్ళలో లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది నార్మల్ పేషెంట్తో కంపేర్ చేస్తే. రుమటాయిడ్ ఆర్థరైటిస్ డయాగ్నోస్ చాలా ఇంపార్టెంట్ అండి. డాక్టర్ మాకు కీళ్ళ నొప్పులు వచ్చినాయి, రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంది, ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని. రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ జబ్బు మనం ఓన్లీ రుమటాయిడ్ ఫ్యాక్టర్ వల్లే మనం డయాగ్నోస్ చేయం. జబ్బు లేకపోయినా సరే మన కమ్యూనిటీలో 100కి 5 మందికి రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉండొచ్చు. సో బ్లడ్ టెస్ట్ ఒకటే కన్ఫర్మేషన్ కాదు. మన కీళ్ళల్లో నొప్పి, వాపు ఉదయం లేస్తుంటే కనీసం 45 నిమిషాల పైనే పడుతుంది మనకి ఆ నొప్పి నుంచి కొంచెం రిలాక్స్ అవ్వడానికి. ఉదయం పూట ఎక్కువ నొప్పి ఉండడం ఇవి జబ్బు లక్షణాలు. దీంతోపాటు మనం టెస్టులు చేసినట్టయితే ఈఎస్ఆర్, సిఆర్పి అనేది అధికంగా ఉండడం, ఎక్స్రేలో దీనికి సంబంధించిన మార్పులు కనిపించడం, బ్లడ్ టెస్ట్లో ప్రత్యేకంగా రుమటాయిడ్ ఫ్యాక్టర్, యాంటీ-సిసిపి అనే బ్లడ్ టెస్టులు పాజిటివ్ రావడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ మనం పరిగణలో తీసుకుని రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా లేదా అనేది నిర్ధారిస్తాం. మామూలుగా అయితే కీళ్ల నొప్పులు శరీరంలో ఏదో ఒకవైపు మాత్రమే వస్తూ నొప్పి పెడుతూ ఉంటాయి. కానీ కీళ్లవాతంలో మాత్రం ఒకవైపు కీళ్లలో నొప్పి వస్తే రెండో వైపు కూడా కీళ్లలో నొప్పులు మొదలవుతూ ఉంటాయి. కీళ్లవాతాన్ని నిర్లక్ష్యం చేస్తే వచ్చే అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్లవాతం వచ్చిన తొలి దశలో కీళ్ల మీది పైపొర మాత్రమే దెబ్బతింటుంది.
వ్యాధి ముదురుతున్న కొద్దీ క్రమేపీ అది కీళ్లను, లోపలి ఎముకల్ని కొరికేస్తుంది. ఇంకా తీవ్రమైతే కీళ్ల మధ్య ఖాళీ తగ్గిపోతుంది. దీంతో ఎముకల రాపిడి కారణంగా నొప్పి రావడం మొదలవుతుంది. కీళ్లవాతాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే దాని మూలంగా గుండె జబ్బులు, పక్షవాతం వంటి విపత్తులు విరుచుకుపడే ప్రమాదం ఉంది. గుండె చుట్టూ, ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరటం వంటి ఇబ్బందులు ఎదురవ్వచ్చు. నాడుల చుట్టూ ఉండే రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కాళ్లల్లో తిమ్మిరి, స్పర్శ తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. చివరికి చర్మం మీద పుండ్లు పడడం, నాడులు దెబ్బతినిపోయి న్యూరోపతి కూడా రావచ్చని చెబుతారు డాక్టర్లు. మెయిన్గా పేషెంట్ క్లినికల్ హిస్టరీ అండ్ ఎగ్జామినేషన్. ఎప్పుడైతే పేషెంట్ బయలేటరల్గా చిన్న జాయింట్స్ ఇన్వాల్వ్ అయింది, పొద్దున్నే లేవంగానే టైట్గా పట్టేయటం మోర్ దాన్ 1 అవర్ ఉంది అనుకున్నప్పుడు మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ని సస్పెక్ట్ చేయాలి. దీనికి సపోర్టివ్ ఎవిడెన్స్గా మనం కొన్ని పరీక్షలు, అంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్ అని, యాంటీ-సిసిపి అని, లేదా చేతి ఎక్స్రేల ద్వారా కూడా మనం నిర్ధారించవచ్చు. ఇంకా ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్లో ఈ ఒక టైప్ ఆఫ్ స్కానింగ్, దాన్ని హై రిజల్యూషన్ అల్ట్రాసౌండ్ అంటాం. ఎప్పుడైతే చేతి జాయింట్స్కి ఆ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసామో దానివల్ల కూడా మనం నిర్ధారించవచ్చు. అలానే ఎంఆర్ఐ ద్వారా కూడా ఈ వ్యాధిని మనం కనుక్కోవచ్చు. పేషెంట్స్కి ఉండే అపోహ ఏంటి అంటే ఈ కీళ్లవాతం అన్నది తొందరగా తగ్గదు, ఈ జీవితాంతం ఈ నొప్పులతో భరించాలి అనేసి చాలామంది మా వరకు రారు. నొప్పి బిళ్ళలు కానీ, వేరియస్ డోసేజెస్లో స్టిరాయిడ్స్ కానీ ఇట్లాంటి ట్రీట్మెంట్ తీసుకుని ఏదో ఒక టైంలో వెక్సప్ అయిపోయి అప్పుడు ఫిజిషియన్ని కానీ, ఆర్థోపెడిషియన్ని కానీ, న్యూరాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేసి ఫైనల్గా దే విల్ కమ్ టు రుమటాలజిస్ట్. జనరల్గా ఆర్థరైటిస్ అనేది జెనెటిక్ కాజెస్ వల్ల వస్తుంది కాబట్టి దీనికి కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు. కాకపోతే మనం డిసీజ్ని తొందరగా ఐడెంటిఫై చేయటం వల్ల దీన్ని అంతే తొందరగా కంట్రోల్కి తేగలం. దీనికి మంచి మందులు చాలా వచ్చినాయి రీసెంట్గా. ఈ నొప్పి బిళ్ళలు చిన్న చిన్న డోస్లో స్టిరాయిడ్ వాడటం, అండ్ అలాగే డిసీజ్ మోడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ అని ఉంటాయి. ఇవి డాక్టర్ సలహా మేరకు కరెక్ట్ డోస్లో, కరెక్ట్ పద్ధతిలో వాడుకుంటా రెగ్యులర్ ఫాలోఅప్స్కి వస్తే వ్యాధిని పసిగట్టిన ఒక 3 to 6 months లోపనే ఈ జబ్బుని మనం కంట్రోల్కి తెచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే ఇనీషియల్గానే బాగా సివియర్గా ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన డ్రగ్స్, బయోలాజిక్స్ అని ఉంటాయి. ఈ బయోలాజిక్ డ్రగ్స్ వాడటం వల్ల కూడా ఈ డిసీజ్ని మనం తొందరగా కంట్రోల్ చేసుకోవచ్చు. డిసీజ్ ఒకసారి కంట్రోల్కి వచ్చింది అంటే ఈ డిసీజ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని కూడా మనం అరికట్టవచ్చు. చేతి వేళ్లు, మణికట్టు వంటి చిన్న చిన్న జాయింట్లను ఎక్కువగా పట్టి పీడించే కీళ్లవాతం హై బీపీ, షుగర్ జబ్బుల్లాగే దీర్ఘకాలిక సమస్య. కీళ్లవాతానికి చికిత్స లేదని, ఒకసారి వచ్చిందంటే జీవితాంతం బాధలు పడాల్సిందేనని చాలామంది అపోహపడుతున్నారు. నిజానికి కీళ్లవాతానికి సమర్థమైన చికిత్స ఉంది. కీళ్లవాతాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గుర్తించి వెంటనే చికిత్స ఆరంభిస్తే కీళ్లు దెబ్బతినకుండా రక్షించుకోవడం, సాధారణ జీవితం గడపడం సాధ్యమవుతుంది. అయితే కీళ్లవాతాన్ని సరిగ్గా గుర్తించలేక ఏవో మామూలు కీళ్ల నొప్పులేనని భావిస్తూ మనలో చాలామంది సమస్య ముదిరిపోయే వరకు తాత్సారం చేస్తుంటారు. కీళ్లల్లో వాపులు, నొప్పులు ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్నప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. రక్త పరీక్షలో రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఎలా ఉందో పరిశీలించడం, సిసిపి యాంటీబాడీస్ని నిర్ధారణ చేసుకోవడం ద్వారా కీళ్లవాతాన్ని చాలా వరకు ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు. మోస్ట్ కామన్లీ ఎఫెక్ట్ అయ్యే జాయింట్స్లో స్మాల్ జాయింట్స్ అయినా సరే ఈ సైనోవైటిస్ అన్నది తొందరగా కంట్రోల్కి వచ్చే ఛాన్సెస్ అనేది స్మాల్ జాయింట్స్లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ సైనోవియం అనేది కొంచెమే ఉంటుంది పెద్ద జాయింట్స్తో కంపేర్ చేస్తే. సో ఎక్కువ డిస్ట్రక్షన్ జరిగిన జాయింట్స్ని, ప్రతి జాయింట్ని మనం రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ట్రీట్మెంట్ అంతా చాలా కాస్ట్గా ఉంటుంది. ఈ జబ్బుకి స్పెసిఫిక్గా డైటరీ రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ ఉండదు. ఒకవేళ స్మోకింగ్ ఏమైనా చేస్తూ ఉంటే ఆ స్మోకింగ్ అన్నది కంప్లీట్గా స్టాప్ చేయడం మంచిది. ఎందుకంటే ఈ స్మోకింగ్ ఉన్న వాళ్ళల్లో ఒకవేళ యాంటీబాడీస్, రుమటాయిడ్ ఫ్యాక్టర్ అని, యాంటీ-సిసిపి అని అవి కానీ పాజిటివ్ ఉండి ప్లస్ స్మోకింగ్ కూడా హ్యాబిట్ ఉంది అంటే వీళ్ళల్లో డిసీజ్ ఇంకా అగ్రెసివ్గా ఉంటుంది, తొందరగా కంట్రోల్కి రాదు మందులకి. అండ్ ఇంకా హెల్దీ న్యూట్రిషన్ డైట్, హెల్దీ బ్యాలెన్స్ డైట్ అంటారు, అది ఫాలో అవుతూ ఉంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని మనం కొంచెం కంట్రోల్ చేసుకోగలం. ఓన్లీ కేవలం మందులతో మాత్రమే కాకుండా ఫిజియోథెరపీ కూడా ప్యారలల్గా చేసుకుంటూ ఉంటే మనం ఈ జాయింట్ డిస్ట్రక్షన్ని నివారించవచ్చు. అలానే జాయింట్ మొబిలిటీ పెరుగుతుంది, డిఫార్మిటీస్ కూడా తగ్గుతూ ఉంటాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి జాయింట్ రీప్లేస్మెంట్ కీళ్ళ మార్పిడి ఎప్పుడు చేస్తామంటే బాగా లేట్ స్టేజెస్లో. మనం రుమటాయిడ్ ముందునే వచ్చిన వెంటనే గమనించి మందులు వాడితే రుమటాయిడ్ పేషెంట్స్కి ఎవరికి కూడా కీళ్ళ మార్పిడి అవసరం ఉండదు. చాలామంది పేషెంట్లు మా దగ్గరికి వస్తారు, డాక్టర్ మాకు మోకాళ్ళలో వాపులు వచ్చినాయి, రుమటాయిడ్ అని చెప్పారు, జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకున్నాం, కానీ కీళ్ళు మోకాళ్ళు అయితే బాగున్నా కానీ ఆ చేతుల్లో చాలా ఎక్కువ నొప్పులు వాపులు ఉన్నాయి, పనులు చేసుకోలేకపోతున్నామని. సో ఈ పరిస్థితి రాకుండా ఉండాలి అనుకుంటే మనం ముందు నుంచి కూడా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మందులు క్రమం తప్పకుండా వాడాలి. వాడితే జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్ళే అవసరం ఉండదు. కానీ తప్పని పరిస్థితుల్లో మన మేజర్ జాయింట్స్ బేసిక్గా నీస్, హిప్స్, షోల్డర్స్ అండ్ ఎల్బోస్లో జాయింట్ రీప్లేస్మెంట్ చేయొచ్చు. కానీ అది కూడా ఎప్పుడంటే బాగా తీవ్రంగా జాయింట్ డ్యామేజ్ జరిగినప్పుడు మాత్రమే జాయింట్ రీప్లేస్మెంట్కి తప్పని పరిస్థితులు వెళ్తాం. కానీ ఆ రీప్లేస్మెంట్ చేయించుకున్నా సరే ఈ డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ కంటిన్యూస్గా వాడుతూ ఉండాలి. కీళ్లవాతానికి ఇవాళ చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. సమస్య తీవ్రతను బట్టి నొప్పి నివారణలు, స్టెరాయిడ్లు మొదలుకొని బయోలాజికల్స్ మందుల వరకు రకరకాల మందులున్నాయి. వీటి సాయంతో కీళ్లవాతాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. కీళ్లవాతానికి చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్లవాతానికి చికిత్సలో భాగంగా డాక్టర్లు సాధారణంగా 4 అంచెల్లో మందుల్ని సిఫారసు చేస్తుంటారు. మొదటగా పరిమిత కాలం పాటు పెయిన్ కిల్లర్స్ని వాడాల్సిందిగా సూచిస్తారు. తర్వాతి దశలో కార్టికోస్టెరాయిడ్ మందుల్ని వాడమని చెబుతారు. స్టెరాయిడ్ మందులతో దుష్ఫలితాలుంటాయి కాబట్టి తక్కువ మోతాదులో 2-3 నెలల వరకు మాత్రమే ఈ మందుల్ని సిఫారసు చేస్తారు. 3వ అంచెలో డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ ని వారానికోసారి ఇస్తూ వ్యాధి తీవ్రతను క్రమంగా తగ్గిస్తారు. చివరి అంచెలో బయోలాజికల్స్ అనే ఖరీదైన మందుల్ని వాడుతుంటారు. బయోలాజికల్ మందుల్ని ఇంజెక్షన్ రూపంలో చర్మం కిందకు గాని రక్తనాళంలోకి గాని ఇస్తారు. దీంతో కీళ్లవాతం బాగా తగ్గుముఖం పడుతుంది. జనరల్గా పేషెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే కొంచెం కంట్రోల్కి రాగానే ఎక్సర్సైజే కాదు మందులు కూడా మానేస్తూ ఉంటారు. కాకపోతే ఈ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే రక్షణ కవచం అన్నది ఒకటి ఉంటుంది మన బాడీలో. నార్మల్గా అది మనల్ని ఇన్ఫెక్షన్స్ నుంచి అట్లా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ టైప్ ఆఫ్ ఇమ్యూన్ మీడియేటెడ్ ఆర్థరైటిస్లో మనల్ని ప్రొటెక్ట్ చేసే బదులు మన జాయింట్స్కి అగెయిన్స్ట్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ని మనం మందుల ద్వారా అణిచిపెట్టి ఉంచుతున్నాం. సో మందులు ఎప్పుడైతే మీరు మానేస్తారో ఆ కంట్రోల్ ఓవర్ ఇమ్యూన్ సిస్టమ్ అన్నది తప్పిపోతుంది. సో మళ్ళీ ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా యాక్టివ్గా అయ్యి డిస్ట్రక్షన్ అన్నది చాలా ఫాస్ట్గా చేస్తుంది. మందులు వేసుకుని లక్షణాలని కంట్రోల్గా ఉన్నంత వరకు మాత్రమే మన జాయింట్స్ని మనం కాపాడుకోగలం. ఎప్పుడైతే మందులు మానేస్తారో మళ్ళీ మన జాయింట్స్ చెడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. అలానే ఫిజియోథెరపీ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మనం జాయింట్ మొబిలిటీని నిలబెట్టుకోవాలి అంటే ఫిజియోథెరపీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫిజియోథెరపీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు. రెగ్యులర్గా ఫిజియోథెరపిస్ట్ని కలవాలి. వాళ్ళు చెప్పే ఎక్సర్సైజెస్ నేర్చుకుని ఇంటి దగ్గర సక్రమంగా క్రమబద్ధీకరణతో చేస్తూ ఉండాలి. జనరల్గా ఎవరిలో అయినా ఇంట్లో ఎవరికైనా ఆర్థరైటిస్ ఉండి అది రుమటాయిడ్ అని డయాగ్నోస్ చేసినప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఇట్లా కీళ్లవాతం జబ్బులు ఉన్నప్పుడు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. సో మీకు ఒకవేళ ఈ ఆర్థరైటిస్ అనే రుమటాలజిస్ట్ కానీ సస్పెక్ట్ చేస్తే దానికి సంబంధించి కొన్ని టెస్టులు చేస్తారు. ఆ టెస్టులు పాజిటివ్ వచ్చినా మీరు చెప్పే క్లినికల్ సిమ్టమ్స్ని బట్టి మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని వాళ్ళు డయాగ్నోస్ చేసినా ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ దీర్ఘకాలిక సమస్య కాబట్టి చికిత్స కూడా దీర్ఘకాలం జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత కూడా మందుల్ని కనీస మోతాదుల్లో దీర్ఘకాలం వాడుతుండాలి. తీవ్రత తగ్గిందని మందులు చికిత్స పూర్తిగా మానేస్తే సమస్య మరింత ఉద్ధృతంగా ముంచుకొస్తుంది. మందులు తీసుకుంటే హాయిగా సాధారణ జీవితం గడపగలుగుతారు. కీళ్లవాతం బాధితులు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపల వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది.
కీళ్లవాతం బాధితుల్లో చాలామంది పూర్తి విశ్రాంతిగా పడుకుంటూ వ్యాయామం మానేస్తుంటారు. ఇది సరికాదు. వ్యాయామం చేయకపోతే కీళ్లు గట్టిగా బిగుసుకుపోతాయి. కీళ్లల్లో కదలికల్ని పెంచే వ్యాయామాల్ని కాసేపైనా చేస్తుండాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే కీళ్లవాతం చక్కగా అదుపులో ఉంటుంది, జీవనం సాఫీగా గడిచిపోతుంది. కీళ్లలో పోటెత్తే నొప్పులతో నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే కీళ్లవాతానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో, నివారణ మార్గాలేమిటో తెలుసుకున్నాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.